హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వై సరిపోద శనివారం గాట్ దిస్ మచ్ హై. ఎందుకు సరిపోద శనివారం మూవీకి ఎంత హైప్ ఉంది దాని గురించి డిస్కస్ చేసుకుందాం భయ్యా. నేను ఎక్కువ టైం తీసుకున్నా, జస్ట్ మీ వాల్యుబుల్ టైంలో ఒక 10 minutes ఇస్తే చాలు. ఇంతకు మించి వీడియోస్ పెట్టినా నాది చిన్న ఛానల్ కాబట్టి ఎవడు దేకడు, ప్రతివాడు మాట్లాడేవాడే అనుకుంటాడు. క్వాలిటీ కంటెంటే వస్తుంది అండ్ ముందు వీడియోస్ కన్నా కొంచెం వాయిస్ చేంజ్ ఉంటుంది. హెల్త్ అసలు బాగా ఫీవర్ అండ్ కోల్డ్ ఉంది ఫుల్గా, అయినా కంటెంట్ పెట్టాలి కాబట్టి మీ గురించి చేస్తున్నా. రేపు ఖచ్చితంగా మన ఛానల్లో ఫస్ట్ రివ్యూ అయితే వస్తుంది. హెల్త్ బాగున్నా బాగోకపోయినా నేను టికెట్ అయితే ఆల్రెడీ బుక్ చేసుకున్నా. వీడియో మొత్తం చూసేయండి, కంటెంట్ మొత్తం చూశాక నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి, ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. ఓకే, ఎందుకు ఎంత హైప్? నాని మూవీ అనా లేక వేరే ఏమన్నా ఉందా? హాయ్ నాన్నకి వీటికి కూడా ఎంత బజ్జ లేదు. రీసెంట్ టైమ్స్లో సరిపోదా శనివారంకి వచ్చిన బజ్ అయితే ఏ మూవీకి రాలేదు భయ్యా. పెద్ద సినిమాలు కూడా వచ్చాయి, బట్ దిస్ మచ్ హైప్తో అయితే రిలీజ్ అవ్వలేదు. సో వై అన్నది మనం డిస్కస్ చేద్దాం. నాకు తెలిసినంత వరకు ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాని అండ్ మాస్ మూవీస్ డెడ్లీ కాంబినేషన్ భయ్యా. ఎందుకంటే నాని మాస్ మూవీ చేస్తున్నాడు అంటే ఇంకా చొక్కాలు చింపేసుకోవచ్చు అన్న రేంజ్కి నాని సెట్ చేసి వెళ్ళిపోయాడు ఆయన స్టాండర్డ్స్. నాని ఫిల్మోగ్రఫీ కనుక చూసుకుంటే మాస్ మూవీస్ చాలా తక్కువ ఉంటాయి. ఫస్ట్ స్టార్ట్ చేయడం లవ్ స్టోరీస్ వీటితో స్టార్ట్ చేశాడు. మధ్యలో ఫస్ట్ మాస్ మూవీ అంటే కొంచెం అంటే ఓ మాదిరిగా నాటుగా ఉండేదంటే భీమిలి కబడ్డీ చుట్టూ. తర్వాత వెతికితే మధ్యలో కృష్ణగాడి వీరప్రేమ కథ వచ్చింది. అక్కడి నుంచి పోయి మాస్ మూవీస్ టచ్ చేసింది నాని. అక్కడి నుంచి ఒక స్టాండర్డ్ సెట్ చేశాడు. కృష్ణగాడి వీరప్రేమ కథ కానీ, జెంటిల్మ్యాన్ కానీ, నేను లోకల్ కానీ, మిడిల్ క్లాస్ అబ్బాయి కానీ, దసరా కానీ, ఇవన్నీ నాని చేసిన యాక్షన్ మూవీస్లో ది బెస్ట్. యాక్చువల్లీ దసరాకు ముందు సినిమాలు ఏం ఆడలేదు నానివి. కోవిడ్ టైంలో 2 సినిమాలు వదిలాడు. సినిమా తప్పింది. టక్ జగ్ దిస్ ఎంత రాడ్డో మీకు తెలుసు. శ్యామ్ శంకరాయ్ ఎగ్జిక్యూషన్లో దబ్బేశారు సినిమా. ఇంకా అంటే సుందరానికి వివేకాత్రేయతో తీశారు, బట్ అంత అప్లోస్ రాలేదు. కలెక్షన్ అయితే వచ్చింది కానీ అనుకున్నంతగా ఆడలేదు సినిమా. సో చాలా ఫీల్ అయ్యారు. దాని తర్వాత వచ్చిందే కంబ్యాక్ మూవీ యాక్షన్ దసరా. దానికి ఉన్న హైప్కి 100 కోట్లు అలా పట్టుపోయింది భయ్యా. నాకు అప్పుడే అర్థమైంది నాని ప్లస్ మాస్ అంటే డెడ్లీ కాంబినేషన్ అని చెప్పి. అంత హైప్తో హిట్ కొట్టిన మూవీ తర్వాత వచ్చే మూవీకి ఎంత హైప్ ఉండాలి. బట్ నాని తీసిన మూవీ ఏంటి? హాయ్ నాన్న, ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. ఎందుకంటే ఒక రేంజ్ సెట్ చేసిన తర్వాత నాని అదే రేంజ్ ఫాలో అవ్వలేదు. మళ్ళీ కొత్త డైరెక్టర్ని తీసుకొచ్చాడు, కొత్త స్టోరీతో వచ్చాడు అండ్ ఇట్స్ అ ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో వచ్చాడు. ఆయనకి తెలుసు దసరా అంత ఆడదని తెలుసు. సో అందుకని ఆయన పక్కన పెట్టచ్చు, బట్ ఆయన అలా చేయలేదు. హీ నీడ్ టు సపోర్ట్ న్యూ టాలెంట్. అందుకే ఆయన అది చూస్ చేసుకున్నాడు, తీశాడు, ఆ సినిమాతో హిట్ కొట్టాడు అండ్ డైరెక్టర్స్కి అవార్డు కూడా వచ్చింది రీసెంట్గానే, మీకు తెలుసు. దాని తర్వాత వస్తున్న మూవీ సరిపోదా శనివారం అండ్ అది కూడా యాక్షన్ మూవీ. ఫస్ట్ పోస్టర్ నుంచి హైప్ అలా పెంచుతూ వచ్చారు భయ్య. ఎందుకంటే యాక్షన్ మూవీ కాబట్టి ఆటోమేటిక్గా నాని మూవీకి అలా బజ్జి పెరిగిపోద్ది. ఇంకా సెకండ్ వన్ వచ్చి డైరెక్టర్ అండ్ హీరో కాంబినేషన్, వివేకాత్రేయ ప్లస్ నాని. ఇదే కాంబినేషన్లో వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ మూవీ అంటే సుందరానికి. వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేసి చాలా హార్డ్ వర్క్ చేసి తీసిన మూవీ అది, బట్ ఇట్ డిడెంట్ వర్క్ వెల్. చాలామందికి మూవీ ఇష్టం, నాకు కూడా అందులో నేను కూడా ఉన్నాను, బట్ చాలామందికి వర్కౌట్ అవ్వాల. లెంత్ ఎక్కువనో లేక సంథింగ్ రీజన్స్ ఉంటాయి, ఎవరి రీజన్స్ వాళ్ళవి. సో ఆ టైంలో డైరెక్టర్ వివేకాత్రేయ చాలా ఫీల్ అయ్యాడంట. అంటే నేను తప్పు చేశానా, నేను ఎక్కడ తప్పు చేశాను ఇలా అని చెప్పేసి చాలా ఫీల్ అయ్యాడంట వివేకాత్రేయ. అప్పుడు కొంచెం తనకు మోరల్ సపోర్ట్ ఉన్నది నాని. మళ్ళీ కంబ్యాక్ చేద్దామని చెప్పి ఫుల్ మోరల్ సపోర్ట్ ఇస్తాం. ఆ మోరల్ సపోర్ట్తోనే మళ్ళీ పుంజుకున్నాడు భయ్య. సో కంబ్యాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యి వచ్చిన స్క్రిప్టే సరిపోదా శనివారం. ఇట్స్ లైక్ ఎ రివెంజ్ మ్యాచ్ అనమాట. చాలా మంది మీద ఇది రివెంజ్ మూవీ ఇది. ఎందుకంటే ఒక సాలిడ్ కాన్సెప్ట్తో ఒక డిఫరెంట్ స్టోరీతో ఒక మూవీ తీసాం, మనకి హిట్ ఇవ్వలేదు, అనుకున్నంత ఆడలేదు. సో ఇప్పుడు ఒక కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్, అది వివేకాత్రేయ స్టైల్లో తీద్దాం అని డిసైడ్ అయ్యి వచ్చే మూవీ భయ్య ఇది. సో అందుకే ఇంత హైప్ ఉంది మూవీకి. ఎందుకంటే వివేకాత్రేయ లాస్ట్ మూవీస్ చూసుకుంటే బ్రోచేవారు కానీ, అంటే సుందరానికి కానీ, ఇవన్నీ స్క్రీన్ ప్లేతో ఎలా ఆడాలి, ఆ స్క్రీన్ ప్లే ఎలా చూపించాలి, ఎలా చూపిస్తే జనాలు హుక్ అవుతారు, ఇవన్నీ తెలిసిన డైరెక్టర్. అలాంటి డైరెక్టర్ చేతిలో నాని పడితే ఎలా ఉంటుందో ఆల్రెడీ అంటే సుందరానికి చూసాం. సో ఇప్పుడు మనకి నచ్చే నాని, బాయ్ నెక్స్ట్ డోర్ అంటారు కదా నానిని. సో మనకి నచ్చే నాని లైక్ నేను లోకల్ మూవీలో ఉండే నాని, మిడిల్ క్లాస్ అబ్బాయి నాని, ఏగా సినిమాలో నాని, ఈ టైప్ నాని మనకి యాక్షన్ ఎంటర్టైనర్లో చూపిస్తే ఎలా ఉంటుంది అనే రాసుకున్న స్టోరీ సరిపోదా శనివారం భయ్య. అందుకే ఎంత మంచి హైప్ ఉంది. సో వివేకాత్రేయ నాని కలిపి మళ్ళీ వస్తున్నారు. ఈసారి పక్కా హిట్ కొడతారని డ్యామ్ షూర్ చాలామంది అయితే ఫిక్స్ అయిపోయారు. ఈ మూవీ హిట్ డౌట్ లేదు అని చెప్పేసి చాలామంది ఫిక్స్ అయిపోయారు.
అండ్ థర్డ్ పాయింట్, నాని కట్టుకున్న గోడ భయ్య. అప్పుడెప్పుడో ఒక ఈవెంట్లో ఒక మాట అన్నాడు, ఇప్పుడు నేను ఒక్కొక్క ఇటుకు పేరుస్తున్నాను, అది కొన్ని సంవత్సరాలకి అలా చూస్తే ఒక పెద్ద గోడ కింద కనిపిస్తుంది, దాన్ని ఎవ్వడు కోల్చలేడని చెప్పేసి ఒక ఈవెంట్లో అన్నాడు. అది లిటరల్లీ నిజం భయ్య. ఎందుకంటే నాని ఎప్పుడు ఒకే జానర్ సెలెక్ట్ చేసుకుని రాలా. ఫస్ట్ నుంచి చూసుకుంటే లవ్ స్టోరీ కానీ, రామ్ కామ్స్ కానీ, యాక్షన్ కానీ, బిమిలి కబడ్డీ జట్టు లాంటి సినిమాలు కానీ, జెర్సీ లాంటి మూవీస్ కానీ, ఇంకా చాలా ఉన్నాయి. నేను జెండాపై కపిరాజు, ఎవడే సుబ్రహ్మణ్యం, ఇలా వెరస్టైల్ మూవీస్ అన్ని చాలా ఉన్నాయి భయ్య. సో అన్నీ ట్రై చేసుకుంటూ వచ్చాడు నాని. ఎందుకంటే ఒక జానర్లో స్టిక్ అయిపోయి, సో ఇలా అన్ని జానర్స్ టచ్ చేయడం వల్ల ఏమైందంటే నానికి అన్ని జానర్స్లోనూ ఫ్యాన్ బేస్ ఉంటుంది. నానికి ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నాడు, ఆ పాయింట్ కరెక్ట్. ఏంటంటే నేను ఇప్పుడు ఒక జానర్కి స్టిక్ అవ్వకుండా ఇలా అన్నీ టచ్ చేసుకుంటూ అందరికీ నా మూవీస్ చూపిస్తూ ఉంటే, సో వాళ్ళందరూ నేను జెర్సీ లాంటి మూవీస్ తీసినప్పుడు వాళ్ళు వచ్చి చూస్తారు, నాకు అదే కదా కావాల్సిందని చెప్పేసి అన్నాడు. కరెక్టే కదా. ఇప్పుడు దసరా తీశాడు, యాక్షన్ మూవీ లవర్స్కి నచ్చింది. సడన్గా ఇప్పుడు హాయ్ నాన్న వచ్చింది, ఫ్యామిలీ కానీ లేడీస్ కానీ అందరూ వెళ్తారు, చూస్తారు, ఎమోషన్ అవుతారు. తర్వాత ఇప్పుడు సరిపోతే శనివారం వస్తుంది, ఇప్పుడు ఏమవుద్ది, ఆ యాక్షన్ ఆడియన్స్ వస్తారు, ఈ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వస్తారు కదా. సో ఇదే నాని అనుకున్నది. ఆయన డిఫరెంట్ కాన్సెప్ట్స్ కానీ అన్ని జానర్స్ ట్రై చేసుకుంటూ వెళ్తే అన్నిట్లోనే ఆయనకి సపోర్ట్ వస్తుంది. ఇలాంటి డిఫరెంట్ మూవీస్ తీసినప్పుడు ఆ ఫుట్ఫాల్ ఏదైతే ఉందో అది ఎక్కువ మంది వస్తూ ఉంటారన్నమాట. సో ఇప్పుడు అదే జరుగుతుంది. అందుకే టికెట్ బుకింగ్స్ చూసుకుంటే మంచి ఊపు మీద ఉంటాయి భయ్య. నేను కూడా 2 days బ్యాక్ బుక్ చేసుకుని ఉంచుకున్నా. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి నాని ఫిల్మోగ్రఫీ. నాని మూవీస్ చూసుకుంటే ఏ హీరో చేయనట్టుగా చేస్తాడు. తన కెరీర్ స్టార్ట్ అవ్వడం 2008లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి 2024 వరకు చూసుకుంటే ఒక ఇయర్ గ్యాప్ ఇచ్చాడంతే. ఎవ్రీ ఇయర్ తన మూవీస్ వస్తూనే ఉన్నాయి. ఇయర్కి 1 కానీ, ఇయర్కి 2 కానీ, లేదా ఇయర్కి 3 కానీ, ఇలా ఎవ్రీ ఇయర్ వస్తున్నాయి. ఒక్క 2013లో మాత్రం మూవీ రాలా. ప్రతి ఇయర్ మూవీ వదిలేడు నాని. అందరికీ అలా కనబడుతూనే ఉంటాడు. ఎవ్రీ ఇయర్ కూడా తీసిన ప్రతి సినిమా కూడా మ్యాక్సిమం మెప్పిస్తుంది, ఒక సర్టెన్ ఆడియన్స్ అన్నా మెప్పిస్తుంది. మరీ ఫ్లాప్ యావరేజ్గా కాదు. అంటే కోవిడ్ టైంలో వచ్చిన మూవీస్ని పక్కన పెట్టేస్తే వి కానీ, టగ్ జగదీష్ కానీ, ఇలాంటి మూవీస్ పక్కన పెట్టేస్తే నాని ఫిల్మోగ్రఫీ వాస్ టూ గుడ్. ఫస్ట్లో అష్టాచమ్మ, రైడ్ ఇలాంటి సినిమాస్తో వచ్చిన అప్పుడు మంచి హిట్ పడిందంటే భీమిలి కబడ్డీ జట్టు, అదొక మంచి హిట్ భయ్యా, నాని కెరీర్ నిలబెట్టింది. దాని తర్వాత పిల్ల జమీందార్, ఇదైతే చూసుకోవాలా. దాని తర్వాత ఏగా, రాజమౌళి బిగ్ డైరెక్టర్, ఇంకా సెటిల్ అయిపోయాడు అంతే నాని. అలా చూసుకుంటూ పోతే నానికి ఈ మూవీ తర్వాత అని ఒకటి ఉంటుంది కదా, బిఫోర్ ఈ మూవీకి ముందు, బిఫోర్ ఈ మూవీకి తర్వాత అని. ఆ మూవీ ఏంటంటే భలే భలే మగాడివోయ్ భయ్య. అక్కడి నుంచి మొత్తం 7 hits కొట్టాడు భయ్య. భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీరప్రేమ కథ, జెంటిల్మ్యాన్, మజ్ను, నేను లోకల్, నిన్ను కోరి, మిడిల్ క్లాస్ అబ్బాయి. దాని తర్వాత పడింది ఫ్లాప్ కృష్ణార్జున యుద్ధం, అంతే. దాని తర్వాత వరుసగా ఇంకో ఫ్లాప్ పడింది దేవదాస్. దాని తర్వాత వచ్చింది భయ్య జెర్సీ. అంత మందికి చాలామందికి నచ్చకపోయినా దానికి పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు. సినిమా యావరేజ్ టాక్తో హిట్ అయిపోయింది. ఎందుకంటే నాని చేసిన బిఫోర్ కమర్షియల్ మూవీస్ కానీ వాటన్నిటి ఫ్యాన్స్ కూడా నాని మూవీ అనగానే వచ్చి చూసేశారు జెర్సీని, నచ్చినా నచ్చకపోయినా. అందుకే నాని మూవీకి మ్యాక్సిమం లాసెస్ అయితే ఉండవు. సినిమా యావరేజ్ టాక్ వచ్చినా సరే తన లాసెస్ అది కవర్ చేసేసుకుంటుంది. అలా ఈ ఫిల్మోగ్రఫీ అలా తన లైఫ్ని అలా సెట్ చేసింది భయ్య తను తీసిన మూవీస్తో. ఎప్పుడు కూడా నాని రెస్ట్ ఉంచడు. ఎప్పుడు కూడా నాని ది బెస్ట్ ఇస్తాడు మ్యాక్సిమం. కొత్త డైరెక్టర్స్ని పరిచయం చేయడంలో, కంటెంట్ని కొత్తగా పరిచయం చేయడంలో, మెయిన్ స్క్రిప్ట్ సెలెక్షన్ వాజ్ టూ గుడ్. నానిది చాలా జాగ్రత్తగా తీసుకుంటాడు స్క్రిప్ట్. అది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ నాని కెరియర్కి. ఈ ఫిల్మోగ్రఫీలో చేసిన ఈ మూవీస్ అన్నీయే నాని ఈ మూవీకి ఎంత హైప్ తీసుకురావడానికి కారణం. ఎందుకంటే ఎవ్రీ జోనర్ వాజ్ పర్ఫెక్ట్ ఫర్ ఎవ్రీ ఆడియన్స్. ఇందులో ఒక మూవీ కూడా వేరే ఆడియన్స్ చూడరు అన్నది లేదు, ప్రతి మూవీ చూస్తారు. ఎందుకంటే నాని మూవీ అయితే చాలు భయ్య, వెళ్ళిపోతారు. అండ్ ద లాస్ట్ వన్ వచ్చేసి మూవీ నుంచి వచ్చిన కంటెంట్ సరిపోదు. శనివారం ఫస్ట్ పోస్టర్ నుంచి మొదలైంది భయ్య మూవీకి హైప్. ఎందుకంటే వివేక్ ఆత్రేయ ఈసారి గట్టికి కొడతారని ఫిక్స్ అయిపోయారు. నాని ఈయన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ రోల్ ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తారని డిసైడ్ అయిపోయారు. దాని తర్వాత వచ్చిన గ్లింప్స్ కానీ, టీజర్ కానీ, ఫస్ట్ లుక్స్ కానీ, ఈవెన్ మొన్న వచ్చిన ట్రైలర్ కానీ, అండ్ సాంగ్స్ కానీ, ఎవ్రీథింగ్ వాజ్ టూ గుడ్. ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయలే. ఒక్కొక్కటి మూవీకి హైప్ పెంచుకుంటూ వెళ్ళాయి తప్ప ఎక్కడ తగ్గలేదు. ఈవెన్ స్టోరీ కూడా చాలామందికి నచ్చింది స్టోరీ ప్లాట్ రివీల్ చేసినప్పుడు. సో అందరూ అయితే పిచ్చ వెయిటింగ్ అయ్యే మూవీ కోసం. అండ్ ఈ మధ్యకాలంలో టీఎఫ్ఐ నుంచి మంచి సినిమాలు అయితే ఏమీ లేవు. పెద్ద హీరోస్ నుంచి కానీ చిన్న హీరోస్ నుంచి చిన్న మంచి వచ్చినా అంతగా సాటిస్ఫై అవ్వలేదు మన టీఎఫ్ఐ ఆడియన్స్. మన వాళ్ళ గురించి తెలిసింది కదా, ఎప్పుడు కరువులో ఉన్నట్టు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. ఎందుకంటే మూవీ అంటే అంత పిచ్చి మన వాళ్ళకి. సో ఎంత కరువులో వస్తున్న మూవీ సరిపోదా శనివారం భయ్య. సో ఈ మాత్రం హైప్ ఖచ్చితంగా ఉంటుంది మూవీకి. రేపు
థియేటర్లో దద్దరిల్లిపోతాయి అంతే, డౌట్ లేదు. నేనైతే ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తా, ఎందుకంటే నాని, వివేక్ ఆత్రేయ, జేమ్స్ బెజాయ్ వీళ్ళు ఇచ్చిన ఇంపాక్ట్ అలాంటిది, వాళ్ళు ఇచ్చిన హైప్ అలాంటిది. సో ఆ హైప్తోనే వెళ్తా నేనైతే. మూవీ నేను నార్మల్ వేలో అయితే చూడను, నేను ఇదే హైప్తో చూస్తా. వాళ్ళు ఆ హైప్ పెట్టారు కాబట్టి. సో లెట్స్ సీ ఏమవుతుందో. ఇంకా డిస్కస్ చేయాలంటే చాలా పాయింట్స్ ఉన్నాయి భయ్య. సో నాది ఒక చిన్న ఛానల్, ఎంతెంత లాంగ్ వీడియోస్ పెడితే అంతగా పట్టించుకోరు, ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్స్ లేరు కాబట్టి ప్రతి కూడా మాట్లాడేసి వాడరా అనుకుంటారు. సో అందుకే లిమిటెడ్లో చెప్తున్నా, లిమిటెడ్లో పెడుతున్న వీడియో కూడా. సో ప్లీజ్ మీకు కనుక కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వన్ థింగ్, రేపు ఖచ్చితంగా మన ఛానల్లో ఫస్ట్ వచ్చే రివ్యూ సరిపోతే శనివారం, డౌట్ లేదు. మళ్ళీ ఈవినింగ్ మరొక వీడియో వస్తుంది, రివ్యూ, ఏదో ఒక రివ్యూ వస్తుంది మూవీది, ఓటీటీ మూవీది. అండ్ రేపు ఫేవర్ ఉన్నా సరే కానీ నేను టికెట్ అయితే బుక్ చేసుకున్నా, రేపు ఖచ్చితంగా మూవీకి వెళ్తా, మీకు రివ్యూ పెట్టేస్తా. ఓకే గైస్, బాయ్, లవ్ యూ ఆల్.